Nova Launcher. Assistant. Button. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజులు అవుతుందన్నమాట నేను రాక. సో మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చాను. అంతకంటే ముందు మరి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్. సో మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నా. అవే మనం తెలుసుకోబోయేది గ్లాసెస్, స్మార్ట్ గ్లాసెస్. సో మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి కొత్తగా. స్మార్ట్ విజన్ గ్లాసెస్ చూసాము, అవి కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవి కాకుండా ఇప్పుడు మనం మెటా ఏఐ గ్లాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఈ మెటా ఏఐ గ్లాసెస్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి? ఓకే, మెటా అనగానే అది యాక్టివేట్ అవుతుందన్నమాట, మెటా అని. సో ఈ మెటా ఏఐ గ్లాసెస్ మనకు ఎంతవరకు యూజ్ అవుతాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఈ గ్లాసెస్ మనం నార్మల్ గ్లాసెస్ లాగానే ఉంటాయి. నేను బ్లాక్ లెన్స్ తీసుకున్నాను. ఇందులో ఏమి ఇస్తాడంటే మాకు ఒక కేస్ ఇస్తాడనమాట. కేస్ అందులో పెట్టుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దానికి ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఇంకా అంతకుమించి ఏం రాదు. ఒక టైప్ సి కేబుల్ కూడా రాదు, అట్లీస్ట్ క్లీన్ చేసే క్లాత్ కూడా రాదనమాట. సో కాబట్టి మనం త్వరగా దీని గురించి తెలుసుకుందాం. ఈ గ్లాసెస్ మనం యూజ్ చేయాలంటే మెటా ఏఐ యాప్ ఉండాలి. యాప్ మనం గ్లాసెస్ కనెక్ట్ చేసుకోవాలి వైర్లెస్ బ్లూటూత్ ద్వారా. మనకు మొబైల్లో ఉన్న డేటాని తీసుకొని ఇది ఏఐ లాగా యూజ్ చేస్తుంది. కామన్గా మనం జెమినీ ఏఐ వాడుతుంటాం కదా, మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పడం అలాంటిది ఇది కూడా అనమాట. సో దీనికి కెమెరా ఉంటుంది, రైట్ సైడ్ ఒక టచ్ ప్యాడ్ ఉంటుంది, ఇక్కడ కెమెరా ఉంటుంది, ఇంకొక సైడ్ లైట్ ఉంటుంది. సో ఇవన్నీ యూజ్ చేసుకొని మనకు ఇది వర్క్ అవుతుంది. మనం పెట్టుకోగానే లెఫ్ట్ సైడు కంటి దగ్గర పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది. అంటే ఇట్లా స్లైడ్ చేయాలి, దాన్ని స్లైడ్ చేస్తే పవర్ ఆఫ్, పవర్ ఆన్ అవుతుంది. చాలా నేను పవర్ ఆన్ చేశాను, మొబైల్ కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను ప్రస్తుతం నేను. సో అవి ఎలా కనెక్ట్ చేయాలి అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. మొదటగా మనం ఈ గ్లాసెస్తో ఏం చేయొచ్చు అనేది చూద్దాం. పార్ట్ 2 వీడియో రావాలంటే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి వీలైనంత మందికి. దాన్ని బట్టి మనం పార్ట్ 2 చేద్దాం. సో ఇప్పుడు నేను తెలుగులో అడుగుతాను, అంటే తెలుగు సెట్ చేసుకున్నాను. తెలుగు యాక్యురసీగా ఉంటుందో లేదో మీరే చెప్పాలి. ఇంగ్లీష్ అంటే ఆల్రెడీ అందరికి తెలుసు, ఏవైనా ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తాయి. మనకు కావాల్సింది రీజనల్ లాంగ్వేజ్ తెలుగు. సో అందుకోసం ఈ తెలుగులో వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనం ఏ గూగుల్ అంటాం కదా, ఇందులో మెటా ఏ కాబట్టి ఏ మెటా అనాలి. ఏ మెటా, నా ముందు ఏముంది? చూశాను, నేను ఫోన్ కూడా పట్టుకున్నానంట. నా ఫోన్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి? లేదు. ఓకే, ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఆ టెలివిజన్ బ్రాండ్ నేమ్ చెప్తావా? లేదు, టెలివిజన్ బ్రాండ్ చెప్పావా?
ఓకే, మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఇంకా ఏమిటా ఇప్పుడు నా ముందు ఏముంది? కొత్త చిత్రం ప్రకారం ఇప్పుడు మీ ముందు ఒక కంప్యూటర్ మానిటర్, దానిపైన ఒక వెబ్ కెమ్, డెస్క్ మీద డెస్క్టాప్ మౌస్, కొన్ని వైర్లు ఉన్నాయి. మీ చేతుల్లో ఒక ఆకుపచ్చ రంగు పుస్తకం కూడా కనిపిస్తోంది. ఇంకా ఏమున్నాయి క్లియర్గా చెప్పు. ఖచ్చితంగా మీ ముందు గదిలో ఒక కంప్యూటర్ మానిటర్, దానిపైన ఒక రెండు వెబ్ కెమ్ ఉన్నాయి. డెస్క్ మీద డెస్క్టాప్ మౌస్ మరియు మౌస్ పాడ్ కనిపిస్తున్నాయి. మానిటర్ వెనుక కొన్ని వైర్లు కనిపిస్తున్నాయి. డెస్క్ పైన వీరి చేతుల్లో ఒక పచ్చ రంగు పుస్తకాన్ని పట్టుకున్నారు. దాని కవర్ మీద చిత్రాలు మరియు సూర్య పాత్ర అనే పదాలున్నాయి. డెస్క్ పైన కొన్ని ఇతర వైర్లు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క ఒక చేయి కూడా కనిపిస్తోంది. అది నేనేలే. అవును, మీరే ఆ ఆకుపచ్చ పుస్తకాన్ని పట్టుకుని ఉన్నారు. మీ చేతిలో సూర్య పాత్ర అనే పదాలున్న ఆ పుస్తకం స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పుడు ఏమున్నాయి అనేది చెప్పింది అనమాట. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం గూగుల్ జెమినీలో మన కెమెరా స్క్రీన్ చూపించి అదే కెమెరా ఆన్ చేసి ఎలా అడుగుతామో ఇందులో కూడా అలా అడగొచ్చు అనమాట. సో తెలుగు కొంచెం యాక్యురసీగా లేదు సరిగ్గా. ఇప్పుడు మనం చదివిద్దాం, ఇది కూడా ఇంపార్టెంట్ కదా మనకు. తెలుగు చదివిద్దాం అనమాట. ఇప్పుడు నేను ఒక పుస్తకంలో మధ్యలో పేజ్ తీస్తున్నాను. ఆ మధ్యలో ఏముంటుందో చూద్దాం. ఏమిటా ఇందులో ఉన్న చదివినిపించు. కొనసాగించడానికి మెటా ఏఐ యాప్లో ఉపయోగించాలనుకుంటున్న యాప్ను కనెక్ట్ చేయండి. ఇందులో ఉన్నది ఈ పుస్తకంలో ఉన్న చదివినిపించు. ఓకే, ఏమిటా ఇందులో ఏముంది? ఖచ్చితంగా మీరు చూపిస్తున్న పుస్తకంలో వ్యాస ప్రశ్నలు 30 అని శీర్షిక ఉంది. దాని కింద కొన్ని పేరాగ్రాఫ్లు ఉన్నాయి. మొదటి పేరాగ్రాఫ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి, రాజ్యాంగంలోని 268 నుండి అనే పదాలు కనిపిస్తున్నాయి. భారత రాజ్యాంగ నిరాధారాల గురించి కూడా ఉంది. కింద వివిధ రకాల పన్నుల ఆ గురించి పేరాగ్రాఫ్ చదివినిపించు. ఏమిటా ఆ పేరాగ్రాఫ్ చదివినిపించు. మద్దతున్న భాషలోని వచనం కనిపించడం లేదు. ఓకే, ఇప్పుడు కనిపించినట్టు చేస్తారు. ఏమిటా ఈ పుస్తకంలో ఉన్న చదివినిపించు. గత నిమిషంలో కొత్త మెసేజ్లు ఏవీ రాలేదు. ఓ సార్ ఫ్రెండ్స్, ఇట్లే అంటుంటుంది అనమాట కొన్నిసార్లు. ఈ పుస్తకంలో ఏముందో చదివినిపించు. ఖచ్చితంగా నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రవేశపెట్టక ముందు జరిగింది. భారత కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. అలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జరిగింది. శాంతన ప్రభుత్వాల మధ్య ఆదాయాలు అంశాల నిర్వహణ ద్వారా రాష్ట్రాల మధ్య ఆపను వారి మధ్య వివాదాలను ఉంటుకుంటుంది. ఈ సమ్ములదు కేంద్ర ప్రభ. సో ఫ్రెండ్స్, మనం ఎంత క్లియర్గా చూపిస్తే అంత క్లియర్గా అవుతుంది. ఎడమ వైపులో ఏముంది? ఎడమ వైపు పేజీలో మద్దతు ఉన్న భాషలోని వచనం కనిపించడం లేదు. ఓకే, ఏమిటా కుడివైపు ఉన్న పేజీలో ఏముంది? మద్దతు ఉన్న భాషలోని వచనం కనిపించడం లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఓ చేత్తో ఫోన్, ఓ చేత్తో బుక్ పట్టుకున్నాను, అందుకే ఇట్లా చూపిస్తుంది. సో ఇప్పుడు క్షమించండి, మీరు ఒక చేత్తో ఫోన్ మరియు ఇంకో చేత్తో పుస్తకం పట్టుకున్నందువల్ల ఫోటో కొంచెం అస్పష్టంగా ఉంది. అందుకే నేను టెక్స్ట్ సరిగ్గా గుర్తించలేకపోయాను. ఇప్పుడు చెప్పు. మద్దతు ఉన్న భాషలోని వచనం కనిపించడం లేదు. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమిటా ఈ పుస్తకంలో చదివినిపించు. మీ క్లాసెస్లో దాని చూపున్న మాట 19 మెసేజెస్ కడుమూరి మక్తల్ నాగరాజ్ టెలివిజన్ & రేడియో అసిస్టెంట్ బటన్ ఏమిటా ఈ పుస్తకంలో ఏముందో చదివినిపించు. కొలాప్స్ క్షమించండి, చిత్రాన్ని మరోసారి విశ్లేషించిన తర్వాత కూడా పుస్తకంలో ఉన్న వచనం చాలా
ఇప్పుడు చదివించు. మీరు పంపిన పుస్తకంలోని మొదటి కొన్ని వాక్యాలను నేను చదువుతున్నాను. వేసిన పన్ను ఏదైనా ఒక దేశంలోని కేంద్రం తరువాత దేశంలోని కేంద్రం పెట్టింది. ఈ పన్ను వేసిన పన్ను దేశంలోని రాష్ట్రాలు మధ్య చెక్ పోస్టులను రద్దుపరుస్తుంది. అది జీఎస్టీ గురించి వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. మిగతా పాఠ్యం స్పష్టంగా లేనందువల్ల నేను పూర్తి వివరాలు చదవలేకపోతున్నాను. ఈ పుస్తకంలో ఇప్పుడు ఏముంది? మద్దతు ఉన్న భాషలోని వచనం కనిపించడం లేదు. ఈ పుస్తకం పైన ఇప్పుడు ఏముంది? మద్దతు ఉన్న భాషలో ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టాప్. సో ఇలా తెలుగు ఎలా చదువుతుందో మీకు అర్థమైందనమాట. అర్థమై ఉంటుంది, అంటే అంత స్పష్టంగా లేదు. సో అదే మనం ఇంగ్లీష్లో ఏదైనా అడిగితే అంత క్లియర్గా చెప్తుంది. ఇదే వాయిస్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతుంది, బట్ ఇంగ్లీష్కి వేరే వాయిసెస్ ఉంటాయి, అవి మంచిగా మనకు క్లియర్గా వినిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. హే మెటా, డిస్క్రైబ్ వాట్ ఈస్ ఫ్రంట్ ఆఫ్ మీ. మీరిప్పుడు ఒక పుస్తకాన్ని చూస్తున్నారు. అది వెల్లని కాగితంపై తెలుగులో ముద్రించిన వచనంతో ఉంది. కాగితం కుడి వైపు నుండి లోపలికి వంపు తిరిగింది. వచనంలో కొన్ని పదాలు నెలవు తర్వాత దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ చెక్ పోస్టులను రద్దుపరుస్తుంది మరియు ఓకే, మీ కుడి వైపున రాజ్యాంగంలోని అన్న పదంతో పాటు రెండు అంటే మనం ఇమేజ్ ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకున్న తర్వాత దాంట్లో అది ఆ డేటాని చదువుతుంది అనమాట కొన్నిసార్లు. సో మళ్ళీ మనం పాజ్ చేసి మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట రీడింగ్ తెలుగులో. బాగానే చదువుతుంది, బట్ ఇంకా అప్డేట్ కావాలి చాలా వరకు. సో మనకు కొన్నిసార్లు కనిపించలేదు అనడం, అంటే దానికి ఫ్లాష్ అనేది అంటే లైటింగ్ బాగుండాలన్నమాట. సో ఇది ఈ వీడియో. మరిన్ని ఈ గ్లాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని బాగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత అందరికి షేర్ చేయండి. అప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో అసలు ఈ యాప్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఈ గ్లాసెస్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి ఒక టచ్ ప్యాడ్ ఉంటుంది, ఆ టచ్ ప్యాడ్ని ఎలా యూజ్ చేయాలి, తెలుగుని ఎలా సెట్ చేసుకోవాలి, ఇందులో నుంచి కాల్స్ కూడా చేయొచ్చు, కాల్స్ మాట్లాడవచ్చు, మనం ఫోన్ చేతిలో అంటే ఫోన్ తీయకుండానే అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. కాల్ చేయడం, మాట్లాడడం, వాట్సాప్ వాయిస్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్, తర్వాత వాట్సాప్ మెసేజెస్ కూడా పంపించవచ్చు ఫోన్ ముట్టుకోకుండా. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. 1321. Record microphone sound. Pause recording button. Stopping recording button.